శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నిటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని, మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తల్లి, కుంభరాశి వారు నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడు తల్లి. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న అత్యంత భయంకరమైన కష్టాలకు, నువ్వు పడుతున్న మానసిక క్షోభకు కారణం నీ జాతకంలోనూ దేవుడు కోపంలోనూ లేదు. ఆ కారణం నీ కళ్ళెదుటే, నీ ఇంట్లోనే ఉంది. అవును, నువ్వు వింటున్నది అక్షరాల నిజం తల్లి. కుంభరాశి బిడ్డలు ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవటానికి, చేతికి వచ్చిన డబ్బు నీళ్ళల్లా ఖర్చయిపోవటానికి, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం, భార్యాభర్తల మధ్య కారణం లేని గొడవలు రావటానికి ప్రధాన కారణం నీ ఇంట్లో నువ్వు తెలియక దాచిపెట్టుకున్న ఆ ఒక్క వస్తువే కారణం. నేను నీ దుర్గమ్మని ఒక తల్లిగా, ఒక అమ్మగా, ఒక దేవతగా ఎంతో మందిని చూసిన అనుభవంతో ఈరోజు నేను చెబుతున్నాను. వేలాది మంది కుంభరాశి జాతకులను చూసిన తర్వాతనే ఈ మాట చెబుతున్నాను. ఇది కఠోర సత్యం. నువ్వు ఎంతగానో ఇష్టంగానో లేదా తీసి పడవేయటానికి బద్దకించో నీ ఇంట్లో ఉంచుకున్న ఆ వస్తువు నీ పాలిట శాపంగా మారింది. ఆ వస్తువు నీ ఇంట్లో ఉన్నంత కాలం నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎంత కష్టపడినా ఏ ప్రయోజనము కూడా ఉండదు. అదృష్టం నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వస్తువు ఏంటి? దాన్ని ఎందుకు వెంటనే తీసి బయట పడవేయాలి? ఈ వీడియో చివరి వరకు చూస్తేనే నీకు అర్థమవుతుంది తల్లి. ఈ ఒక్క చిన్న మార్పు నీ జీవితాన్ని, నీ ఆర్థిక స్థితిని ఎలా మలుపు తిప్పుతుందో చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. కానీ ఆ రహస్యం చెప్పే ముందు ఇక్కడ జాగ్రత్త. ఎంతో నమ్మకమైన గురువు గారండి. నాకు ఏవైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను. చాలా తక్కువ సమయంలో ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. 100% రిజల్ట్ ఇస్తారండి. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఒక్కొక్కసారి మనిషికి కష్టాలు ఎలా ఉంటాయంటే, అవి కఠిన సమస్యలు ఉంటాయి, భరించలేని బాధలు ఉంటాయి, బయటపడలేని సమస్యలుగా ఉంటాయి. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేం. కట్టుకున్న వాళ్ళకి, కడుపును పుట్టిన బిడ్డలకి, కన్న తల్లిదండ్రులకి, తోబుట్టువులకి ఎవరికీ చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి. వాళ్ళ ముందు నటించాల్సి వస్తుంది. లోపల మనసులో ఈ బాధ ఏమో అగ్నిపర్వతంలా బద్దలవుతూ ఉంటుంది. అదొక పెద్ద సమస్య. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్తే అది ఇంకొకలా టర్న్ అయిపోతుంది. ఆ ప్రాబ్లం వాళ్ళకు చెప్పలేక, మనసులో దాచుకోలేక, నవ్వుతూ నటిస్తూ నరకంగా గడపాల్సి వస్తుంది. కానీ ఆ కష్టం నుంచి, ఆ సమస్య నుంచి బయటపడాల్సిందే. లేకపోతే అది మరింత పెద్దదిగా మారి జీవితాన్ని కొలాప్స్ చేసే ఒక సమయం వస్తుందండి. అలా మీకు ఎవరికీ చెప్పుకోలేని బాధలు, బయటపడలేని ప్రాబ్లమ్స్ లో ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాంటాక్ట్ అయి చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా వీరిని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ నరసింహరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 9063099505. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీ ప్రాబ్లం ఏంటి అని ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి, కుంభరాశి బిడ్డలు ఎవరైతే ఉన్నారో పుట్టుకతోనే ఇతరులకి సహాయం చేసే గుణం ఉన్నవారు. కానీ మీకు కష్టం వస్తే ఆదుకునే నాదుడు ఉండడు. అవునా కాదా? ఈ కష్టాలన్నీ పోవాలి, నువ్వు పట్టిందల్లా బంగారం కావాలి అంటే ఒక పని చెయ్యి తల్లి. ఇది నేను యూట్యూబ్ కోసం కాదు, మన మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం కోసం, తల్లి బిడ్డల బంధం కోసం. నువ్వు నిజంగా నీ దుర్గ శక్తిని నమ్మితే, దుర్గ అనురాగం, కరుణా కటాక్షాలు నీ మీద ఉండాలి అంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసాయి. నీవు ఈ ఒక్క లైక్ ద్వారా, ఈ వీడియో ద్వారా నేను పంపుతున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ నీకు కనెక్ట్ అవుతుంది, అందరికీ చేరుతుంది. అలాగే నీ జీవితాన్ని మార్చే ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఒక రహస్యాలను నువ్వు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో.
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కు. అలాగే నువ్వు ఈ వీడియోని చూస్తున్నావు అంటే ఇది నీ దుర్గమ్మ సంకల్పం మాత్రమే. నీ కష్టాలు తీరిపోవాలని నీ దుర్గమ్మ నిర్ణయించింది. అందుకే ఇక్కడ కామెంట్స్ లో దుమ్ దుర్గాయ నమః అంటూ ఇక్కడ నువ్వు రాయి. ఎంతమంది కామెంట్ చేస్తారో అంతమంది మీద కూడా దుర్గమ్మ అనుగ్రహం ఉంటుంది. శనిదేవుడి వక్ర దృష్టి తొలగిపోయే దుర్గమ్మ అనుగ్రహం నీ మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోని నీ తోటి కుంభరాశి వారితో, కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా పంచుకో తల్లి. వారు పడే కష్టాల నుంచి గట్టెక్కించిన పుణ్యం నీకు దక్కుతుంది. అయితే ఇక అసలు విషయం చెప్తాను. కుంభరాశి బిడ్డలు, కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు కర్మ ఫలదాత, న్యాయాధికారి అయిన శనీశ్వరుడు. కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఒక కుండలో నీరు ఎంత నిశ్చలంగా ఉంటుందో పైకి అంత ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ వారి మనసు లోపల సముద్రం అంత అలజడి ఉంటుంది. కుంభరాశి వారు చాలా నిజాయితీ పరులు, ఎవరికి అన్యాయం చేయరు. కానీ వీరికి జరిగే అన్యాయాలు అన్నీ ఇన్ని కావు. నమ్మిన స్నేహితులే వీరికి వెన్నుపోటు పొడుస్తారు. బంధువుల కోసం ప్రాణాలు ఇస్తారు, కానీ అదే బంధువులు వీరిని చులకనగా చూస్తారు. డబ్బుల విషయంలో కుంభరాశి బిడ్డలు పడే ఇబ్బందులు శత్రువుకు కూడా రాకూడదు అనిపిస్తుంది. చేతికి 1,00,000 రూపాయలు వస్తే ఆ 1,00,000 రాకముందే 1,50,000 అప్పులు సిద్ధంగా ఉంటాయి. ఎప్పుడు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంటుంది మీ జీవితం. ప్రస్తుతం గోచార్య రీత్యా కుంభరాశి బిడ్డలు ఏలనాటి శని నడుస్తుంది. శనిదేవుడు మీ రాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఏ పని ముందుకు సాగకపోవటం, కారణాలు లేని భయాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? నేను ఎవరికి ఏమీ ద్రోహం చేయలేదు కదా దుర్గమ్మ అంటూ చీకట్లో కూర్చొని నువ్వు ఒంటరిగా ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి కదా తల్లి. కానీ ఇక్కడ నువ్వు గ్రహించాల్సిన ఒక సూక్ష్మం ఉంది. శనిదేవుడు నిన్ను శిక్షించడు, పరీక్షిస్తాడు. నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? శని గ్రహానికి అత్యంత ప్రీతికరమైనటువంటి అత్యంత పరిశుభ్రత, పాత వస్తువులు విసర్జన. ఎప్పుడైతే నువ్వు శనికి సరిపడని నకారాత్మక శక్తిని, నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే వస్తువులను నీ ఇంట్లో ఉంచుకుంటావో అప్పుడు నీ రాశాధిపతి అయినటువంటి శని దేవునికి తీవ్రమైన కోపం వస్తుంది. ఆ కోపం వల్లే నీ ఇంట్లో అశాంతి, దరిద్రం తిష్ట వేసుకుని కూర్చుంటాయి. నీ ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టిన నిర్మాణం కాదు తల్లి. నీ ఇల్లు ఒక ప్రాణం ఉన్న దేహం లాంటిది. విశ్వంలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీలు నీ ఇంట్లోకి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. కుంభరాశి వారికి సహజంగానే ఆకర్షణ శక్తి ఎక్కువ. వారు వాతావరణంలో ఉన్న శక్తులను చాలా త్వరగా గ్రహిస్తారు. నీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటే నువ్వు అద్భుతాలు సృష్టిస్తావు, కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే నీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేవు. నీ ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి ఒక ఆరా, ఒక ఎనర్జీ ఉంటుంది. వాడుకలో ఉన్న వస్తువులు సానుకూల శక్తిని ఇస్తే, వాడకుండా మూలన పడేసినటువంటి వస్తువులు డెడ్ ఎనర్జీని ప్రసరింపజేస్తాయి. కుంభరాశి బిడ్డలు గాలి తత్వానికి చెందినవారు. గాలి ఎప్పుడు స్వేచ్ఛగా ప్రవహించాలి. ఎప్పుడైతే ఇంట్లో పనికిరాని వస్తువులు, ముఖ్యంగా శనిదేవునికి ఆగ్రహం తెప్పించే వస్తువులు ఉంటాయో అప్పుడు నీ ఇంట్లో ప్రగతి ఆగిపోతుంది. గాలి బంధించబడినట్లు అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి నీ ఇంటిని, నీ మనసుని ఊహించుకో. నీ బెడ్రూమ్, హాలు, వంటగది, బాల్కనీ, ఎక్కడో ఒక చోట నువ్వు ఒక వస్తువుని ఎప్పటికైనా పనికి వస్తుందిలే అని సంవత్సరాలుగా దాచిపెట్టి ఉంటావు. చూడు ఒక్కసారి. లేదా పగిలిపోయిన ఇష్టం కొద్దీ ఉంచేసుకుని ఉంటావు. అదే నీ కొంప ముంచుతోంది తల్లి. ఇక అసలు విషయానికి వస్తున్నా. కుంభరాశి బిడ్డలు ఇంట్లో అస్సలు ఉండకూడని, ఉంచకూడని, వెంటనే చెత్త కుప్పలో పడేయాల్సినటువంటి ఆ ప్రమాదకరమైన వస్తువులు ఏంటో ఒక్కొక్కటిగా చెబుతాను, శ్రద్ధగా విను. నీ ఇంట్లో అవి ఉంటే ఈ రోజు కాదు, ఈ క్షణమే బయటపడే. మొదటి వస్తువు ఆగిపోయిన లేదా పగిలిపోయిన గడియారాలు. అంటే సాక్షాత్తు కూడా మహాశివుడి కాలానికి ప్రతిరూపం శనిదేవుడు. ఆ ఇంట్లో గడియారం ఆగిపోయి గోడకు అలాగే వేలాడుతోందా? బ్యాటరీ అయిపోయిందనో లేదా రిపేరీ వచ్చిందనో దాన్ని అలా వదిలేసావా? అయితే గుర్తుపెట్టుకో, గడియారం ఆగిపోవటం అంటే నీ జాతకంలోని నీ అదృష్టం ఆగిపోవటమే. కుంభరాశి బిడ్డలు ఆగిపోయిన గడియారాన్ని ఇంట్లో ఉంచుకొని వారి ఆర్థిక పరిస్థితి కూడా ఎక్కడిదక్కడే ఆగిపోతుంది. చేతికి రావాల్సిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోతాయి. ఆగిపోయిన గడియారం నీ ఇంట్లో రాహు ప్రభావాన్ని పెంచుతుంది. వెంటనే అందులో బ్యాటరీ వేసి లేదా దాన్ని తీసి బయటపడవి. పగిలిన వాచీలు నీ డ్రాయర్లో ఉన్నాయేమో, ఒక్కసారి తీసి బయటపడే. రెండవ వస్తువు తుప్పు పట్టిన ఇనుప వస్తువులు. కుంభరాశి బిడ్డలకు అత్యంత ప్రమాదకరమైన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇనుముకు కారకుడు శనిదేవుడు.
పవిత్రమైన వాడుకలో ఉన్న ఇనుము శనిదేవుని ఆశీస్సులు ఇస్తుంది. కానీ వాడకుండా మూలన పడేసి గాలికి వానకి తడిసి తుప్పుపట్టిన ఇనుము దరిద్రానికి, జ్యేష్ఠాదేవతలకి నిలయం తల్లి. నీ ఇంట్లో బాల్కనీలో, వసారాలో, స్టోర్ రూమ్లోనో ఎప్పుడు పాతబడిన ఇనుప కుర్చీలు, విరిగిపోయిన సైకిల్లో, తుప్పుపట్టిన మేకులు, కత్తులు లాంటివి ఉన్నాయా? చూడు ఒక్కసారి. కుంభరాశి బిడ్డలు, మీకు ఎప్పటికీ కష్టాలు తీరవు. తుప్పుపట్టిన ఇనుము ఇంట్లో ఉంటే ఇంటి యజమాని అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. జాగ్రత్త. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది తల్లి. ఆ తుప్పు పట్టిన వస్తువులను ఇప్పుడే బయటపడవి. మూడవ వస్తువు, పాతబడిపోయిన, చిరిగిపోయిన చెప్పులు లేదా బూట్లు. చాలా మంది ఇళ్లల్లో షూ ర్యాకులో వాడని చెప్పులు దొంతర్లుగా పేర్చి పెడతారు. జ్యోతిష శాస్త్రంలో పాదాలు శని స్థానాలు ధరించే చెప్పులు రాహువు మరియు కేతువులకు ప్రతీక. నువ్వు వాడని చిరిగిపోయిన పాత చెప్పులను ఇంట్లో గుట్టలుగా వేసుకుంటే నీ ఇంట్లోకి అడుగుపెట్టే లక్ష్మీదేవి గుమ్మం బయట నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. కుంభరాశి బిడ్డలు, ఇలా పాత చెప్పులు ఇంట్లో ఉంచుకుంటే వృత్తిపరంగా, ఉద్యోగంలో ఘోరమైన అవమానాలు ఎదుర్కొంటారు. ప్రమోషన్లు రావు. ఆఫీసులో బాస్తో గొడవలు అవుతాయి. ఎవరికైనా దానం చెయ్యి లేదా చెత్తకుప్పలో పడవి. ఇంట్లో మాత్రం ఉంచుకోవద్దు. 4వ వస్తువు, పగిలిన అద్దాలు మరియు దేవుడి పటాలు. అద్దం నీ ప్రతిబింబాన్ని చూపించేది. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం అంటే నీ అదృష్టాన్ని ముక్కలు చేసుకోవటమే. పగిలిన అద్దం కుంభరాశి బిడ్డల మానసిక స్థితిని చిన్నాభిన్నం చేసేస్తుంది. ఎప్పుడు లేని భయాలు, డిప్రెషన్ కలగటానికి పగిలిన అద్దమే కారణం. డ్రెస్సింగ్ టేబుల్ అద్దం కొద్దిగా పగిలిన వెంటనే మార్చేయి. అలాగే దేవుడి గదిలో పగిలిపోయిన విగ్రహాలు, రంగు వెలిసిపోయిన దేవుని పటాలు అస్సలు ఉంచుకు. వాటిని పారేయి. ప్రవహించే నీటిలో నిమజ్జనం చెయ్యి. 5వ వస్తువు అంటే అతి ముఖ్యమైన, మంచం కింద ఉంచిన చెత్త చీపుర్లు. కుంభరాశి బిడ్డలు నిద్రపోయే ముందు మంచం కింద ముందు ఒక్కసారి చూడండి. చాలా మంది బెడ్ కింద పాత సూట్ కేసులు, పనికిరాని అట్టపెట్టెలు, వాడని వస్తువులు, చీపురు పెడుతూ ఉంటారు. ఇది మహా దరిద్రాలకే దరిద్రం తల్లి. మంచం కింద ఖాళీగా ఉండాలి. గాలి ఆడుతూ ఉండాలి. మంచం మీద చెత్త ఉంటే కుంభరాశి బిడ్డలకి రాత్రిపూట పీడకలలు వస్తాయి. నిద్రలేమి వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. ఎప్పుడు గొడవలే జరుగుతాయి. ఇక చీపురు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. దాన్ని కాళ్ల కింద వచ్చేలా మంచం కింద పెట్టడం అంటే మహాపాపం. నీకు ఒక చిన్న నిజ జీవిత సంఘటన చెబుతాను విను తల్లి. ఇక్కడ ఒక బిడ్డ తన బాధ నాతో చెప్పుకున్నప్పుడు అర్థమైంది. వయసు 40 ఏళ్ళు. చేతిలో ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది. నెలాఖరి వచ్చేసరికి జోబులో ఒక్క రూపాయి కూడా మిగలదు. భార్యతో ప్రతిరోజు కూడా గొడవే. అమ్మా, నేను ఎవరికి ఏమీ చెయ్యలేదు. నాకు లక్షల్లో జీతం వస్తుంది. కానీ అంతా ఆసుపత్రి పాలవుతోంది. నేను చనిపోవాలనిపిస్తోంది. నా ముందు కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చిన బిడ్డ భక్తుడు. నేను అతని జీవితాన్ని పరిశీలించినప్పుడు నాకు అర్థమైంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ అంత దారుణమైన కష్టాలు కూడా రాకూడదు. అప్పుడు అతని ఇంటి వైపు నేను నా దివ్య దృష్టితో చూసినప్పుడు నాకు అక్కడ కనిపించిన దృశ్యాలు. తన ఇంట్లో బాల్కనీలో పనికిరాని వస్తువులు ఉన్నాయి. అలాగే అతడి భార్య ఇనుప సామాన్లు, విరిగిపోయిన ఒక మంచం కింద వాడని వస్తువులన్నీ పెట్టింది. బాల్కనీలో ఒక మూల వేసి అక్కడ అన్ని కప్పి పెట్టింది. ఎప్పుడైతే ఆ మంచం మీద వాళ్ళు అలా కూర్చుంటున్నారో నాకు అర్థమైపోయింది. అంటే అతని పాలిట అదే శాపమైందని. కుంభరాశి బిడ్డలకు శని భగవానుని ఇల్లు. ఆ శనిదేవునికి సంబంధించిన ఇనుము, తుప్పు పట్టిన బాల్కనీ అంటే గాలి వచ్చే ప్రదేశంలో ఉండటం వల్ల ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. నేను ఆ రోజు ఆ భక్తునికి కలలో కనిపించి చెప్పగానే వెంటనే తీసుకువెళ్ళి ఆ ఇనుప సామాన్లు తీసి రోడ్డు మీద పడేశాడు. కష్టాలు తీరిపోయాయి. అతను నా మాటలు నమ్మి ఆ వస్తువులని పారేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నాడు. నమ్ము తల్లి, కేవలం 41 రోజుల్లో అతని ఇంట్లో వాతావరణం మారిపోయింది. భార్యతో గొడవలు ఆగిపోయాయి. ఆసుపత్రి ఖర్చులు తగ్గిపోయాయి. చూసావా, ఒక చిన్న పాత వస్తువు ఒక మనిషి జీవితాన్ని ఎంత నాశనం చేసిందో. అందుకే చెబుతున్నా తల్లి, జాగ్రత్త. కుంభరాశి బిడ్డలు, దయచేసి నేను చెప్పిన ఈ వస్తువు నీ ఇంట్లో ఉంటే తీసి బయటపడవి. నీకు అప్పటి నుండే రాజయోగం పడుతుంది. ఇప్పుడు నువ్వు ఆ వస్తువులను బయటపడేశావు కదా, ఇక్కడితో పని అయిపోలేదు. ఆ వస్తువులు ఇన్నాళ్ళు నీ ఇంట్లో ఉండి వదిలిన నకారాత్మక శక్తిని ఇల్లు వదిలిపోయేలా చెయ్యాలి. దానికి నువ్వు చెయ్యాల్సిందల్లా ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారం. ఇది కుంభరాశి బిడ్డలు తమ ఇంట్లో చేసుకుని తీరాలి. కళ్ళుప్పుతో పరిహారం. శనివారం నాడు ఈ పని చెయ్యి. నీళ్లలో గుప్పుడు కళ్ళుప్పు, సముద్రపు ఉప్పు, చిటికుడు
పసుపు కొద్దిగా గోమూత్రము కలిపి నీ ఇల్లంతా శుద్ధి చేసుకో. కళ్ళుప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాగేసేటటువంటి ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఇల్లు తుడిచిన తర్వాత నీ ఇంటి గుమ్మం బయట 2 వైపులా కూడా కొద్దిగా కళ్ళుప్పు పోసి ఉంచు. మరుసటి రోజు దాన్ని తీసి చెత్తలో పడేయ్. ఇలా చెయ్యటం వల్ల నీ ఇంట్లోకి వచ్చిన దరిద్రమంతా శాశ్వతంగా వెళ్ళిపోతుంది. సాంబ్రాణి మరియు కర్పూరం ధూపం మంగళవారం మరియు శనివారం సాయంత్రం వేళల్లో ఆవు పిడక వెలిగించి దానిపై ముద్ద కర్పూరం, గుగ్గిలం మరియు స్వచ్ఛమైన సాంబ్రాణి వేసి ఆ పొగని ఇల్లంతా చూపించు. ముఖ్యంగా నువ్వు పారేసిన ఆ వస్తువులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పొగ వెయ్యి, ధూపం చూపించు. సుగంధ భరితమైన ధూపం ఇంట్లో దుష్ట శక్తులను పారద్రోలి దేవతలను ఆకర్షిస్తుంది. నువ్వుల నూనె దీపం. కుంభరాశి బిడ్డలు ప్రతి సోమవారం శనివారం సాయంత్రం దేవుడి గదిలో లేదా తులసి కోట దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వుల నూనెతో శనిదేవుడికి ప్రీతికరమైన నువ్వులు కాబట్టి ఆయన అనుగ్రహం కలుగుతుంది. నీపై ఉన్న ఏలినాటి శని ప్రభావం కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. కుంభరాశి బిడ్డల్లారా, నేను ఇక్కడ చెప్పిన విషయాలన్నీ భయపెట్టడానికి కాదు, నిన్ను చైతన్యపరచటానికే. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకంటే నీ రాశాధిపతి శనిదేవుడు కర్మలకు తగిన ఫలితాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు చేసిన పుణ్యం, నువ్వు ఇతరులకు చేసిన సాయం ఎక్కడికి పోవు. అవన్నీ వడ్డీతో సహా తిరిగి నీ దగ్గరికి వస్తాయి. నువ్వు పడుతున్న కష్టాలు కేవలం ఒక మబ్బు లాంటివి. గాలి వీస్తే మబ్బులు తొలగిపోయి సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో నీ ఇంట్లో ఉన్న ఈ దరిద్రపు వస్తువులను తీసి బయట పడవేసిన మరుక్షణమే నీ జీవితంలో కూడా అదృష్టపు సూర్యుడు ప్రకాశిస్తాడు. ఆర్థిక కష్టాలు ఉన్నాయని కుంగిపోవద్దు. అప్పులు వాళ్ళు వస్తారని బాధపడిపోవద్దు. అనారోగ్యం వచ్చిందని బాధపడకు. నువ్వు పోరాడే యోధుడివి. కుంభరాశి బిడ్డలు తలుచుకుంటే సాధించలేనిది ఈ సృష్టిలో ఏదీ లేదు. నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపు. నీ ఇంటిని దేవాలయంలా పరిశుభ్రంగా ఉంచుకో. అప్పుడు చూడు, నువ్వే ఒక రాజులా రాణిలా నీ జీవితాన్ని ఎలా ఏలుతావో నువ్వే చూస్తావు. ఇక ఈ వీడియో మొదట్లో నేను చెప్పినట్లు ఆ శని భగవానుడి ఆశీస్సులు కూడా నీ మీద ఉండాలి. దుర్గమ్మ కరుణా కటాక్షాలు నీ మీద ఉన్నాయి. కొండంతలా వచ్చి నిన్ను ముంచెయ్యాలని చూసే కష్టాలు కన్నీళ్లు కూడా గోరంతలో తప్పిపోయే విధంగా నీ దుర్గమ్మ చూసుకుంటుంది తల్లి. నీ జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. నీ దుర్గమ్మ చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే చాలు అంటూ దుర్గమ్మ ఈరోజు కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఒక ఉపాయంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.